ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాల చేత దీవించబడి ఆశీర్వదింపడుతురు గాక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఇన్నాళ్ళు మనల్ని పెంచి పోషించి నడిపించి దీవించి ఆశీర్వదించి సజీవ లెక్కల్లో ఉంచినటువంటి దేవాతి దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. మంచిది ప్రియులారా, చాలా సంతోషం. మీలో అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు నా గురించి, నా యొక్క పరిచర్య గురించి, ఆరోగ్యం గురించి, అన్ని విషయాల గురించి కూడా చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత వందనాలు. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని అనేక మందికి మీరు చూపిస్తున్నారు, పరిచయం చేస్తున్నారు, సువార్త వినిపిస్తున్నారు, మంచి దీవెనలు పొందుకుంటూ ఉన్నారు. అందరిని బట్టి నేను దేవుణ్ణి చాలా స్తుతిస్తున్నాను, మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ప్రియులారా. ఇది పరిశుద్ధాత్మ చేత నడిపిస్తున్నటువంటి మహా అద్భుతమైనటువంటి కార్యం అని చెప్పేసి నేను నమ్ముతూ ఉన్నాను ప్రియులారు. మీరందరూ కూడా మంచి దీవెన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలి. ఈ యొక్క పరిచర్యలో ఒక పైసా విత్తినట్లయితే మీకు 10 రెట్లుగా దీవిస్తాడని చెప్పేసి నేను గంటపదంగా ఛాలెంజ్ పూర్వకంగా నేను చెబుతూ ఉన్నాను ప్రియులారా. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్నటువంటి ఈ కార్యం బట్టి ఖచ్చితమైనటువంటి ఫలాన్ని మీరు పొందుకుంటారు యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా, హోసన్ మినిస్ట్రీస్ నుంచి ఒక పాట పాడుకుందాం. విధి రాసిన విషాద గీతం సమసిపోయ నీ దయతో, సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి. మమతల వంతెన దాటించి మహిమలో స్థానమునిచ్చితివి. నీ రాజ్యములో జ్యేష్ఠులతో యుగ యుగములునే ప్రకాశించనా. నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు, మరువలేను యేసయ్యా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, రామదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేయుదువు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, రామదిలో దీపము నీవే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, రండి. దేవుణ్ణి ఎరగలేనటువంటి వారు, దేవుని తెలియలేనటువంటి ప్రజలకి నా వంతు, నా అనుభవంలో నుండి ఒక మాట చెప్పనివ్వండి ప్రియులారా. ఈ యొక్క సమాజం బ్రతికితే చూడజాలేదు, చెడిపోతే చేరదీసి గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి మూర్ఖులైనటువంటి తరం వారికి వేరై మీరు మారు మనసు పొందుడి అని చెప్పేసి మన ప్రపంచ సత్యవేద గ్రంథం చెబుతూ ఉంది, బైబిల్ గ్రంథం. కాబట్టి ప్రియులరా, ఏదేమైనప్పటికీ ఎవరు కూడా మనకి తోడు రారు. ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు, లేదంటే ఈ మట్టి ఘటంలో ఉన్నన్నాళ్ళు కూడా ఇది మంచి, ఇది చెడు, ఇది నావారు, అది నీవారు, ఇది నా, ఇదేదో రకరకాలుగా ముందుకెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ బాడీని మన యొక్క జీవం విడిచిపెట్టిందో, ఈ జీవాత్మ, ఆత్మ అన్నది మరలా ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, ఏ పరమాత్మలో నుంచి అయితే వచ్చిందో, మరలా ఆ పరమాత్మలోనికి మనం వెళ్ళిపోవాలి. అందుకనే నువ్వు నరులను మట్టికి మార్చుచున్నావు, తిరిగి రండి అని చెప్పేసి మరలా నీవు రప్పించుకొనిచున్నావు, అంటే నీలోనికి రప్పించుకొనిచున్నావు అని చెప్పి వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, నువ్వు జీవించినప్పుడు ఎవరు నీ ఆత్మీయ తండ్రి? శారీరక తండ్రి ఓకే, మీ యొక్క తల్లిదండ్రులు ఉన్నారు, అదొక జన్మ. రెండో జన్మ అన్నది ఏంటంటే నువ్వు ఆత్మలో రెండో జన్మ. అంటే నీ ఆత్మీయ తండ్రి అయినటువంటి వాడు, సత్యవంతుడైనటువంటి వాడు, వెలుగైనటువంటి వాడు, నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు, నీ చేయి పట్టి నడిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు, నీకు ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు, నువ్వు కృంగిపోయి కృషించిపోయి నశించిపోతూ ఉన్నటువంటి సమయాల్లో నిన్ను చేయి పట్టి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడిని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, ఎప్పుడైతే నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావో, అప్పుడు ఆయన నీకు ఆత్మీయ తండ్రిగా ఉంటూ ముందుకు సాగుతావు. అది రెండో జన్మ. అది నీ ఆత్మలో రెండో జన్మ. ఆత్మలో రెండో
రెండో జన్మ లేకపోతే నువ్వు చనిపోయిన తర్వాత స్టార్టింగ్లోనే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే మండుతున్నటువంటి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. ఇది ఖచ్చితం, 100% కరెక్టే. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సత్యం. ఇది నువ్వు ముల్లోకాలు తిరిగి వచ్చినా సరే, నువ్వు తపస్సు చేసినా సరే, ఇది సత్యం. ఇది ఎవరు కూడా దీన్ని కాదనలేరు. కాదనడానికి వాళ్ళకి అర్హత లేదు కూడా. ఇది సత్యం, సత్యమే. ఈ సత్యాన్ని ఎవడు కూడా అసత్యం చేయలేడు. కాబట్టి ప్రియులారా, ఉంటూ ఉండగానే నీ అడ్రస్ అన్నది, నీ గమ్యం ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎవరు నీకు రూపం పెట్టారో, ఎవరు నీకు ప్రాణం పోసారో, ఎవరు నీకు జీవాన్ని ఇచ్చారో, ఎవరు నీకు ఊపిరి పోసారో, ఆ తండ్రిని నువ్వు తెలియకుండా ఏదో అయోమయోలో నువ్వు వెళ్ళిపోయినట్లయితే పొరపాటున నువ్వు మోక్షానికి చేరుకోలేవు, ప్రశాంతంగా ఉండలేవు. ఈ భూమి మీద నీ భార్య బిడ్డలతో నువ్వు సుఖంగా జీవించలేవు. మొండిగా మరటగా చెప్పాలంటే నువ్వు ఎంత కష్టపడినప్పటికీ, ఎంత నువ్వు జ్ఞానవంతుడివైనా, ఎంత బలవంతుడివైనా, ఎంత ధనవంతుడు ఎవడైనప్పటికీ కూడాను, నీకున్నటువంటి నీలో ఊపిరిగా ఉన్నటువంటి ఆ ఊపిరి రూపంలో ఉన్నటువంటి అతను నువ్వు గుర్తించకపోతే నీ జీవితం వేస్ట్. నువ్వు బ్రతుకుతున్నావు, ఆ పక్షి పశువు కూడా బ్రతుకుతుంది. నీకు దానికి తేడా ఏమీ లేదు. కాబట్టి ఎవడవైనా సరే ఈ సమయంలో నన్ను పుట్టించిన భగవంతుడా, నాకు రూపం పెట్టినటువంటి వాడా, సత్యవంతుడా, వెలుగైనటువంటి వాడా, భగవంతుడు వేరు, నిజమైన భగవంతుడు వేరు. వెలుగు ఇప్పుడు హైబ్రిడ్ ఎలాగో, దేశవాళీ ఎలాగో, ఒరిజినల్ ఎలాగో, డూప్లికేట్ ఎలాగో ఖచ్చితంగా ఉంది. ఒరిజినలే. కాబట్టి ఒరిజినల్గా నన్ను పుట్టించిన భగవంతుడా, ఎవరో నువ్వు నాకు కనిపించు, నీ ముఖం చూపించు, నా మనసు ఇస్తాను, నీ స్వరం వినిపించు, నా యొక్క మతి మార్చుకుంటాను, నా యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటానని చెప్పేసి నువ్వు చెప్పుకుంటే ఖచ్చితంగా అడగందే అమ్మాయిని అన్నం పెట్టదనేటట్టు ఖచ్చితంగా ఆయన కనిపిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. అనవసరంగా ఎందుకు వచ్చినటువంటి ఈ యొక్క ఒకే ఒక జీవితం, చిన్న జీవితం, ఈ జీవితంలో నీ సమయాన్ని ఎందుకు హెచ్చించుకుంటావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, గొప్ప విషయం అది. కాబట్టి అందుకనే నేను మరోసారి కూడా చెప్తున్నాను, గొప్ప కోసం కాదు కానీ ప్రభు యొక్క మహిమార్థమే నేను చెబుతూ ఉన్నాను. అందుకని సత్యవంతుడు కాబట్టే, వెలుగై ఉన్నవాడు కాబట్టే నేను ఉన్నటువంటిది 1,50,000 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని కూడా విడిచిపెట్టుకొని ప్రభు యొక్క మహిమార్థమై, ప్రభు యొక్క పిలుపుకి నేను తల వంచి ముందుకు వచ్చేసాను జరిగింది ప్రియులారా. కాబట్టి ఇది ఎక్కడ కూడా ఏ మతంలో అని సంటది, ఇది మతం కాదనుకోండి, ఎక్కడ కూడా జరగదు. ఏ హిందూయిజంలో కానీ, బౌద్ధిజంలో కానీ, ఇస్లామిజంలో కానీ, లేకపోతే జైనిజంలో కానీ ఎక్కడ కూడా జరగనిది. ఎందుకంటే ఒరిజినలే. ఎప్పుడైతే తండ్రికి నువ్వు తల వంచావు అంతే, తండ్రికి నువ్వు తల వంచావు కాబట్టి నీకు 100 రెట్లుగా నీ ఆశీర్వాదాలు భూమి మీద ఉంటాయి, పరలోకమందు కూడా ఉంటాయి. అంతే. ఆత్మదేవుడు అంతే. ఆయన ఆత్మ. అందుకనే అపవిత్రాత్మల నుంచి మనల్ని ఆయన ఆత్మలోనికి నడిపించడానికని చేసి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన ఒక తల్లికి పుట్టాడు, ఆయన ఒక తండ్రిని ముట్టుకోకుండా ప్రధానమైపోయినటువంటి తల్లికి, కుమార్తెకి పుట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈశపుత్రాంచమం విద్ధి కుమారీ గర్భ సంభవం లేచ ధర్మస్య వక్తారం మసేహుహం సమాగత అని చెప్పేసి మన పురాణం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎందుకు నీ యొక్క సమయం అనేది వృధా చేసుకుంటావు? ఖచ్చితంగా విడిచిపెట్టిరా. ఖచ్చితంగా నువ్వు మనసు మార్చుకో, నీ బ్రతుకు మారుతుంది, నీ స్థితిగతులు మారుతాయి. నీ ఆలోచన విధానం మార్చుకుంటే నీ భార్య బిడ్డలందరితో కూడా జీవిస్తావు, సంతోషంగా ఆనందంగా ముందుకు సాగిపోతావు. హల్లెలూయా. దేవుడి మాటలనే విత్తనాలు మీ హృదయమైన నేల మీద నాటింపచేసి ఆయన నీరు పసి పాడిగట్టి ఫలింప చేయను గాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మన టైటిల్ ఏంటంటే నువ్వే యేసు ప్రభువు. అంతే. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద క్రీస్తు యందు మనసు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభులే. క్రీస్తులో విడిపించబడిన వారందరూ కూడా యేసు ప్రభులే. క్రీస్తు రక్తం చేత కడగబడిన వారందరూ కూడా యేసు ప్రభువులే. క్రీస్తు యొక్క బలమైనటువంటి శక్తి చేత అలుముకున్న వారందరూ కూడా, ఆవరింపబడిన వారందరూ కూడా యేసు ప్రభువులే. ఎందుకంటే ఆయనకు బదులుగా పిల్లలారా అంటాడు, నా స్నేహితులారా అంటాడు, నా సహోదరులారా అని అంటాడు. కాబట్టి ఆయన దేవుడు గారు అంటే దేవుడిగా ఎప్పుడు కూడా తనకు తానుగా ప్రత్యక్షపరచుకోలే. తండ్రి యొక్క శక్తి చేత దేవుని యొక్క మహిమార్థమై దేవుడిని బయలుపరిచాడు. తండ్రి యొక్క శక్తి, తండ్రి యొక్క ప్రభావం, తండ్రి యొక్క నామం, తండ్రి యొక్క ఆశీర్వాదం, తండ్రి యొక్క దీవెన, తండ్రి యొక్క నడిపింపు చేత యేసు ప్రభు ఈ భూమి మీద దేవుడిని కనపరిచాడు, దేవుడిని మహింపరిచాడు, దేవుడిని ప్రత్యక్షపరిచాడు, దేవుడిని ప్రత్యేకంగా ఆయన ప్రకాశింపచేసుకున్నాడు. అట్టి విధంగానే ఆయన స్థానంలో మనల్ని పెట్టేసి దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభు స్థానంలో మనల్ని ఉంచేశాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నా నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టండి, చనిపోయిన వారిని లేవనెత్తండి, వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, కుష్ఠవ్యాధిగ్రస్తులను
బాగు చేయండి, స్వస్థపరచండి. ఇవన్నీ భయంకరమైనటువంటి ప్రభుకి ఏదైతే ఇచ్చాడో సేమ్ ఆ స్థానంలో మనల నుంచి మనకు కూడా అదే ఇవ్వడం జరిగింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 17:24 వాక్య ప్రకారంగా, తండ్రి నీవు నన్ను జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. ఇక్కడ మనల్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 వాక్య ప్రకారంగాను, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకునేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోగుల మీద మీరు చేతులు ఇస్తే వారు స్వస్థత పొందుకుంటారు. దెయ్యాలను కూడా మీరు వెళ్ళగొడతారు. మరణకరమైనది ఏది తాగినా సరే మీకు ఏమి కూడా చేయదని చెప్పేసి అంటాడు. చూడండి, మరి ఆయన యొక్క స్థానంలో ఉంటేనే కదా ఇది జరుగుతాయి. ఇవి మామూలు సామాన్య మానవుడికి జరిగిపోతాయా? బుర్మ చేతులు వేసిస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయా? తిరగబడవా? రోగాలు బాగైపోతాయా? దేవునికి స్తోత్రం. ఆ పవర్ ఎక్కడిది? ఆయన స్థానంలో మనల్ని ఉంచాడు కాబట్టి ఆ పవర్ అన్నది మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మీకు అసాధ్యమైనదంటూ ఏమీ ఉండదని చేసి 17:21 మత్తయి సువార్తలో సెలవిచ్చాడు. మీకు అసాధ్యమైనదంటూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇంకొకటి విషయం ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి వారు నాకంటే ఘనమైనటువంటి కార్యాలు జరిగిస్తారు అని యోహాను సువార్త 14:12 వాక్యం సెలవిచ్చాడు ఆయన. ఏ పరిచారకులను ఉద్దేశించి కానీ, ఏ సువార్తకులను ఉద్దేశించి కానీ, ఏ బోధకులను ఉద్దేశించి కానీ, ఏ అపోస్తులకు ఉద్దేశించి కానీ, ఎవరికి కూడా ఏ పాస్టర్లు ఉద్దేశించి చెప్పలే. మొత్తం క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, క్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అథారిటీ ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. పాములను తేలను త్రొక్కుటకును శత్రు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏది కూడా మీకు ఎంత మాత్రం హాని చేయదు. ఎందుకని అంటే దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చేశాడు. యోహాను సువార్త 1:12-14 తీసుకున్నట్లయితే ఆయన ఏమన్నాడు? ఆయన దేవుని పిల్లలగుటకు మీకు అధికారం ఇచ్చేసానంటాడు. దేవుని పిల్లలు అయిపోయినప్పుడు మరి పిల్లలకి ఇంకా అధికారం, తండ్రి యొక్క వారసత్వం పిల్లలకి రాకపోతే మేనలకి బంధువులకి స్నేహితులకు వస్తుందా? పిల్లలకి ఇస్తాడు. పిల్లల తర్వాత ఇంకేదైనా సరే దేవుని, ఎందుకంటే ఆయన రక్తంలో మనం పాలు పంపులు పంచుకున్నాము. యోహాను సువార్త 1:12-13 తన్ను ఎందరు అంగీకరించితిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలననైనను, మనుషేచ్ఛల వలననైనను పుట్టినవారు కారు. దేవుడికి మనం పుట్టామంట. దేవుని యొక్క DNA, దేవుని యొక్క ఆ యొక్క కణాలు మనలో ఉన్నాయి. కాబట్టి ఇది రెండో జన్మ సాధారణమైనటువంటిది కాదు, అసాధారణమైనటువంటిది. ఇంగ్లీష్లో సూపర్ న్యాచురల్ పవర్. ఆ శక్తిని మనం పొందుకొని ఉన్నాము. ఆ శక్తిని మనం ఉపయోగించేటప్పుడు సాతానుగాడు గడగడలాడిపోతాడు. ఈ జబ్బులు, జ్వరాలు, భయంకరమైన వ్యాధులు తీసుకొచ్చినటువంటి మతులు, స్థితులు, గతులన్నీ కూడా మార్చినటువంటి దెయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అపవిత్రాత్మ శక్తులు, బాణమత శక్తులు, ఈ శక్తులన్నీ కూడా బ్రిగిట్టి పారిపోతాయి. తండ్రి రావా నన్ను స్వస్థపరచవా, తండ్రి రావా నన్ను ముట్టుకోవా, తండ్రి రావా నన్ను విడదీయవా, విడిపించవా అని చెప్పేసి అనడం కాదు అక్కడ. అది ఆయన అధికారం గలవాని వలె బోధించెను అని చెప్పేసి అంటాడు మార్క్స్ వార్త 1:6. అట్టి విధంగానే నువ్వు కూడా అధికారం గల వాని వలె నువ్వు గద్దించాలంట. దెయ్యాలు గద్దించాలి, జబ్బుల్ని గద్దించాలి. ఆ జబ్బుతో నువ్వు మాట్లాడాలి, ఆ వ్యాధితో నువ్వు మాట్లాడాలి, ఆ దెయ్య శక్తితో నువ్వు మాట్లాడాలి. గట్టిగా గద్దించినప్పుడు అవి పరిగెత్తి పారిపోతాయి. అంతేగాని కుక్కని చీపో చీపో కుక్క, చీపో కుక్క అని అంటే పోదది, చి అన్నట్టు పోతుంది. అది చిప్పో చిచి అన్నట్టు పో. ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విధంగానే నువ్వు దెయ్యాన్ని కూడా, ఎందుకంటే వాడు నీ కాళ్ళ కింద ఉన్నాడు. సమాధానకర్త యొక్క దేవుడు సాతానుని శీఘ్రమే నీ కాళ్ళ క్రింద చెదగద్రొక్కించును అని ఉంది అక్కడ. 16:20 రోమీలు రాసిన పత్రిక ప్రకారంగా ఏ బాధ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏది వచ్చినా సరే అది నీ కాళ్ళ క్రింద ఉంది. దానికంటే ఎక్కువ నువ్వు కలిగి ఉన్నావు, ఎక్కువ అర్హతగా నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు కుమారుడు అనేటువంటి వాగ్దానం చేత, అధికారం చేత నువ్వు ముద్ర వేయబడ్డావు. ఆయన రక్తం చేత నువ్వు ముద్ర వేయబడ్డావు, ఆయన అధికారం చేత నువ్వు ముద్ర వేయబడ్డావు. కాబట్టి ఆయన ఎట్టివాడై ఉన్నాడు, నువ్వు కూడా అట్టివాడవై ఉన్నావు అని చెప్పేసి యోహాను రాసిన మొదటి పత్రిక 4:13 సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి ఇన్ని అధికారాలు, ఇన్ని ఆధిపత్యాలు. ఎందుకంటే మమ్మీ స్నానం చేపేసి చక్కగా నీట్గా పౌడర్ రాసేసి బట్టలు వేసేసి చిన్నప్పుడు నిన్ను మంచం మీద పెట్టుకుంటున్నట్లేదు. మరలా మంచం మీద దొరికిపోయి కిందకు వచ్చేసి బురదలోకి వెళ్ళిపోయావు. బూడిదంతా పోసేసుకున్నావు. అంతా అప్పుడు ఆ బూడితో తీసుకొచ్చి మంచం మీద కూర్చొని పెట్టలేదు కదా. అక్కడికి వెళ్ళి మమ్మీ నిన్ను తీసుకొచ్చి అక్కడ కాలేజ్ దగ్గర పెట్టి శుభ్రంగా స్నానం చేయించి సబ్బుతో చేయించి శుభ్రం తుడి చేసిన తర్వాత అప్పుడు మరలా బట్టలు వేసి పౌడర్ రాసేసి అప్పుడు మరలా మంచం మీద. అట్టి విధంగానే నువ్వు మలినమైపోయినటువంటి వాడివి. నువ్వు చెత్త చెదారంతో కూడుకున్నటువంటి వాడు. మొత్తం అంతా దులిపేసి నీట్గా కడిగేసి తన రక్తం చేత శుద్ధీకరించి తన యొక్క ప్రేమలో నిన్ను క్షమించి తన యొక్క నామంలో విడిపించి మరలా నిన్ను ఏ ఉద్దేశంతోనైతే ఈ భూమి మీదకి దించాడో అదే ఉద్దేశంతో యేసు ప్రభు ద్వారా నీకు ప్రక్షాళనం అయిపోయింది. నీ జీవితం, నీ శరీర ప్రాణాత్మలన్నీ కూడా ప్రక్షాళనం అయిపోయినాయి. విడిపించబడ్డావు, నువ్వు విడుదలైపోయావు. మరలా నువ్వు పరలోకానికి వారసత్వం పొందుకున్నావు. తండ్రికి కుమారుడు అయినటువంటి ముద్ర వేయబడ్డావు, అధికారం పొందుకున్నావు, వారసత్వం పొందుకున్నావు. అదే అధికారం చేత నీ యొక్క శత్రువు అన్నటువంటి వాడిని గద్దిస్తే వాడు తీసుకొచ్చిన మరణం అంతటి మీదకి నీ అధికారం ఇచ్చాడు కాబట్టి దానితో నువ్వు గద్దిస్తే పరిగెట్టి పారిపోతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలను గాక. ఒకవేళ పొరపాట్లు ఏవో చిన్నవి పెద్దవి చిన్నవి జరగవచ్చును. వాటికి నువ్వు సారీ చెప్పు, క్షమాపణ చెప్పు, నీ తండ్రి క్షమించే దేవుడు. ఎందుకంటే ఆయన కృపకు సంపన్నమైనటువంటి వాడై ఉన్నాడు. ఆయన కృప అన్నది గొప్ప ఐశ్వర్యంతో కూడుకున్నటువంటిది. అది మితి లేనటువంటిది, అది అంతం లేనటువంటిది, హద్దులు లేనటువంటి ఆ ప్రేమలో నువ్వు మునుగుతూ ఉన్నావు, తేలుతూ ఉన్నావు. అందులో నువ్వు చిన్న ఆటోమేటిక్గా నీ యొక్క పరిస్థితులు బట్టి లేకపోతే ఇంకా అక్కడ అనుకూలత లేకపోయినటువంటి విధానాన్ని బట్టి చిన్న పొరపాట్లు జరగవచ్చు. అవి తండ్రి యొక్క ప్రేమలో పెద్దగా కావవి. క్షమాపణ అడిగితే చాలు, ప్రభువా అని చెప్పి అంటే చాలు, డాడీ నన్ను క్షమించు డాడీ. ఎందుకంటే ఆయన ప్రేమ హద్దులేని ప్రేమ. కాబట్టి డాడీ, ఎప్పుడైతే నువ్వు డాడీ వైపు చూస్తావో మొత్తం అంతా కూడా చెదరైపోద్ది. ఎందుకంటే ఆయన ప్రేమ వల్లమాలిన ప్రేమ, పిచ్చి ప్రేమ, వర్ణింప శక్తిము కానటువంటి ప్రేమ. ఆ ప్రేమలు అపవాదిగాడు ఏం చేస్తాడంటే, నువ్వు అన్నావు కదా, నువ్వు అన్నా నోటితో తప్పు చేస్తాను, నోటితో చూపులతో తప్పు చేస్తాను, తలంపులతో తలంపులతో నువ్వు మరణమైపోయి నీ ప్రార్థన వినడు. నువ్వు అపవిత్రత పొందుకున్నావు కాబట్టి అపవాదిగాడు నిన్ను రెచ్చగొట్టేసి భయపెట్టేసి బీతుల్లో పెట్టేసి లాగేసుకుంటాడు. నో, దేవుని స్తోత్రం. యేసుప్రభు ఎప్పుడు కూడా తండ్రితో మమేకం అయిపోతున్నాడు. తండ్రి అంటే పిచ్చి, నువ్వు కూడా అటువంటి పిచ్చి కలిగి ఉండాలి. నువ్వు నడిచేటప్పుడు రాజులాగా నడుస్తుండాలి. ఆయన నడిచేటప్పుడు రాజులాగా నడుస్తుండేవాడు. ఆయన ఎవరు ఏ ప్రశ్న అడిగినా సరే రాజులాగా సమాధానం చెప్తుండేవాడు. నేను ఒక ప్రశ్న వేయదును, నీవు ఎందుని బట్టి ఈ యొక్క కార్యాలు నువ్వు జరిగిస్తున్నావు అంటే నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పండి, అప్పుడు మీరు అడిగిన దాన్ని నేను సమాధానం చెప్తాను అంటే. ఇంతకీ బాప్తిజం ఎవరి ద్వారా వచ్చింది? యోహాను చూస్తుందా లేకపోతే పైనుంచి వచ్చిందని అంటే ఏవో మాకు తెలియదు, ఇది కూడా నేను చెప్పను, నాకు తెలియదు అన్నట్టు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతకీ ఆ యొక్క పన్ను, కైసరికి పన్ను ఏం కదా, ఎందుకు కట్టవు ఇది ఏదైనా సరే అంటే వెంటనే అక్కడ ఆర్డర్ చేస్తాడు, ఇల్లయ్యా నువ్వు ఆ చేప నోట్లో ఉంటుంది తీసుకురా, ఆ కాయిన్ తీసుకొస్తే అవి ఏముందని అంటే యువతల కైసరి బొమ్మ ఉంది అన్నట్టు. అవతల ఏముందని అంటే అయితే కైసరి చెల్లించు, దేవుని చెల్లించు. దేవుని స్తోత్రం. ఏదైనా సరే నువ్వు కూడా అట్టి విధంగానే నీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉంటాయి. నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పేసి యేసుప్రభు చెప్పాడు, నువ్వు కూడా లోకానికి వెలుగై ఉన్నావు అని చెప్పి. నేను లోకానికి ఉప్పై ఉన్నాను చేసి యేసుప్రభు చెప్పాడు, నువ్వు కూడా లోకానికి ఉప్పై ఉన్నావని చేసి యేసుప్రభు చెప్పాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-4 వాక్యాలు ఒకసారి చూడండి. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక అని చెప్పేసి 1వ అధ్యాయంలో 2వ వాక్యం అంటాడు. మళ్ళీ 1వ అధ్యాయంలోని 4వ వాక్యం చివరిలోనే ఏమంటాడు అక్కడ, యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి, మన తండ్రి అయిన దేవునికి అని మొదటి యొక్క 2వ వాక్యంలో, 4వ వాక్యంలో ఏముంది? యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. మన తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఏమయ్యాడు? మనకి అన్నదమ్ముడు అయ్యాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఎక్కడ నేను దేవుడిని నన్ను కొలవండి అని చెప్పలేదు, కానీ తండ్రి ఆయనకి ఇచ్చినటువంటి అధికార ఆశీర్వాదాలు చొప్పున నన్ను నమ్మినట్లయితే నా తండ్రిని కూడా నమ్మినట్లే. ఫిలిప్పు, నువ్వు నన్ను చూస్తున్నావు కాబట్టి నా తండ్రిని కూడా, నేను తండ్రి కలిసి ఉన్నాము, ఆ తండ్రి నాకు ఇచ్చినటువంటి వాగ్దానం అలాంటిది.
అలా డోర్ ఓపెన్ చేశాడు ఆయన. ఆయనలో నేనున్నాను, నాలో ఆయన ఉన్నాడు. ఆయన ఒక జీవ జలము నాలో నుండి ఊరుతుంది. కాబట్టి నా ద్వారానే అన్నీ కూడా నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి లేకపోతే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా ఎవడు వెళ్ళిపోడు. అక్కడ త్రూ ఛానల్ ఉంటుంది. అక్కడ ఫోన్ చేసినా సరే ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఎత్తేసుకోరు. అక్కడ అసిస్టెంట్ ఒక ఆయన ఉంటాడు, పిఏ, ఆయన ద్వారానే అక్కడికి వెళ్తుంది అనమాట. హల్లెలూయా. ఇక్కడ ముందు లైన్ క్లియర్ అవ్వాలి. అందుకని నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడున్నాడు. పైనుండి అధికారం అనుగ్రహింపబడితేనే కానీ ఎవడను దేన్ని పొందుకోలేడు. పిల్లతండ్రుడు, ప్రభు యేసు, నువ్వు నాకు చెప్పవా, నిన్ను సిలువ వేయడానికి నాకు అధికారం ఉంది, నిన్ను తప్పించడానికి కూడా నాకు అధికారం ఉందని చెప్పానంటే, పైనుండి అధికారం అనుగ్రహింపడితే కానీ నీకు నా మీద ఏ అధికారం ఉండదురా అని చెప్పేసి అన్నాడు. అక్కడ దేవుని స్తోత్రం కలిగి కాక, ఎవడరా నీకు అధికారం ఇచ్చాడు? నా తండ్రి నీకు అధికారం ఇస్తేనే కానీ నువ్వు నా మీద ఉండి టచ్ కూడా చేయలేవని చెప్పేసి అంటాడు. దేవుని స్తోత్రం కలిగి కాక, నువ్వైనా నేనైనా సరే ఫస్ట్ తండ్రి దగ్గర నుంచి అప్పవాదికి పర్మిషన్ తీసుకొని రావాలి. ఏదో మమ్మల్ని తాటకి చెప్పులు ఊపితే ఊపొచ్చినేమో కానీ నిజమైనటువంటి అధికారం ఒకవేళ శిక్షింపబడాలన్నా, ఏది చేయాలన్నా సరే, మనం ఏది తెగాలన్నా లేకపోతే ఇంకేది పోవాలన్నా ఏదైనా సరే ఫస్ట్ అక్కడి నుంచి రావాలి. ఎందుకంటే మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా లెక్కింపగలిగి ఆయన యొక్క దృష్టిలో ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం, మనం లేవడం, కూర్చోవడం, నిలబడడం, మనం చూడటం, మనం ఏడవడం, మనం నవ్వటం, మనం స్తుతించడం, మనం గణపతి, ఏదైనా సరే అతని యొక్క సరిది జరగాల్సింది. ఎందుకంటే ఆయనలో మనం ఇమిడి ఉన్నాం, ఆయనలో మనం జీవిస్తున్నాం, ఆయనలో మనం ఉనికి కలిగి ఉన్నాం, ఆయనలో మనం చలించుచున్నామని చేసి 17వ అధ్యాయం 28వ వాక్యం అపోస్తల కార్యాల్లో సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుని స్తోత్రం కలని కాక, అందుకని పిల్లలమైనటువంటి మనం అధికంగా ఆశీర్వదింపడ్డాం, లేకపోతే ఉత్తేజపరచబడ్డాం, ఆయనకి ఎంతో సంతోషం. అందుకని అక్కడ అంటాడు లూకాసు వార్త 10:21 అంటాడు కదా, ఆయన దేనిలో అమితంగా ఆనందిస్తూ ఉన్నాడంట. ఎవరిలోని? పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించాను, పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించాను అంటే ఎందులో ఆనందించాడు ఆయన? పరిశుద్ధాత్మలో. మనమో ఏదో చిన్న చిన్న వాటికి అడ్జస్ట్ అయిపోతే ఆనందించిస్తుంటాను. ఎప్పుడు కూడా ప్రభుత్వం నువ్వు లింకప్ అయి ఉండాలంతే. ఆ ఆనందమే వేరు. తలంచుకుంటే ఆ మజా వేరు, అసలు ఆ రేంజ్ వేరుగా ఉంటుంది అంతే. వీరు మత్తులై ఉన్నారు అని అంటే, వీరు కొత్త మద్యం త్రాగినటువంటి మత్తులై ఉన్నారని చేసి బయట వాళ్ళు అనుకుంటారు. ఎవరిని చూసి? శిష్యులు స్తుతించి ఆరాధించి గణపరుస్తుంటూ భాషలతో మాట్లాడుతుంటే అంటే కొత్త మద్యం. అవును, ప్రభువులు మత్తుగా ఉంటారు అంతే. చీకు, చింత, బెగులు, బెంగ ఏమీ ఉండదు. ఇంకా అన్నీ కూడా నా తండ్రి చూసుకుంటాడు ఆయన. ఎందుకంటే నా తండ్రిలో నేను ఈవిడున్నాను. నా తండ్రి ఏదైతే చెప్తాడో అది నేను చేస్తూ ఉంటానంతే. నాకు ఇచ్చినటువంటి అధికారం చేత నేను ముందుకు వెళ్తూ ఉంటానంతే. నన్ను ముట్టుకున్నటువంటి వాడు నా తండ్రి కనుగుడ్డు ముట్టుకున్నట్టే. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. నాకు అసాధ్యమైందంటే ఏమి లేదు. అందుకని సింపుల్గా చెప్పేశాడు ఒక మాట, నమ్ముట నీ వంతు అయితే నమ్మువారికి సమస్తం కూడా సాధ్యమా. ప్రియులారా, దేవుని స్తోత్రం కనుక అది అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది. అది రుచి చూసిన వారికే అది తెలుస్తుంది రుచి. అది దిగిన వారికే తెలుస్తుంది లోతు. అది చూసిన వారికే రుచి తెలుస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కనుక. ఓ దీని గురించి ఊరినే కష్టపడిపోయి ఓ దెయ్యమా పో 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 కాదక్కడ గడౌట్ అనేది చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత మహిమ 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 మహిమాన్వితుడు. ఆయన ఒక కుమారులుగా కుమార్తెలుగా మనల్ని వశపరుచుకున్నాడు, ముద్ర వేశాడు. రా రా నా కొడుక, రారా నా కొడక. ఇవి ఒక పచ్చిగా చెప్పాను, రారా నా కొడక, నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు రా అని చెప్పేసి అంటాడు. అంటే రా నా కుమారుడా అని అర్థం. అక్కడ మీరు వెంటనే అపార్థం చేసేసుకోకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముందు అతను ఏంటో నువ్వు తెలుసుకోవటం నువ్వు ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా ఆయన నిన్ను ఆవరించుకుంటాడు. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా బుర్ర నిండా అన్ని ఆలోచనలు నింపేసుకోకండి. ఏమైపోతాం, రేపటి దినం ఏం జరుగుతుందో నీకు తెలియదు, ఎలా ఉంటుందో పరిస్థితి నీకు తెలియదు అని యాకోబు పత్రికలో అంటాడు. రేపటి గురించి నువ్వు ఆలోచించదు, ముందు పరలోకం గురించి నువ్వు ఆలోచించు. నువ్వు దేవుని సొత్తయ్యను పరలోక రాజ్య వారసత్వం కలిగి నువ్వు ఉన్నావు కాబట్టి ఇక్కడ చేయవలసిందంతా కూడా ఊరికనే కాదు, ఫస్ట్ ప్రభు సన్నిధిలో నిశ్శబ్దంగా కూర్చోవడం నేర్చుకో. నిశ్శబ్దంగా కూర్చోడు నేను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ఆవరించి నిన్ను ఎలా నడిపించాలో, ఎలా జీవింప చేయాలి, ఎలా ఆలోచన ఇవ్వాలో, ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాలో అన్నీ కూడా నీకు ఆలోచనిస్తాడు. ఎలా స్తుతించాలో, ఎలా తండ్రిని ఎలా గణపరచాలో వాటన్నిటిని కూడా నీకు ముందుగుండా నడిపిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా.
భయం ఉండదు ప్రియులారా, భయం ఉండదు. సిగ్గుపడడు. నా యందు విశ్వాసించినటువంటి వాడు ఏమాత్రం కూడా సిగ్గుపడడు. హల్లెలూయా. రండి ప్రియులారా, ఈ రాజమండ్రి నుంచి శిల్ప సహోదరి గారి యొక్క సాక్ష్యం మనం విందాము. ఎందుకంటే ఆమె ఎన్నాళ్ళ నుంచో ముడుకుల నొప్పితో బాధపడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళారంట, డాక్టర్ గారు చూపిస్తే డాక్టర్ గారు వచ్చి అమ్మ ఇది తప్పింది, ఇది ఎముక తప్పింది, ఆపరేషన్ చేయాలి అని చెప్పి అన్నారంట. తర్వాత మరి ఆమె నోటంటే విందాం దేవుడు ఏ కార్యం చేశాడో. దేవుడికి మహిమ. అయ్యగారు వందనాలు. నా పేరు శిల్ప అండి, మాది రాజమండ్రి. అయితే నా కాలు 5 సంవత్సరాల నుంచి చాలా దుమ్ము అరిగిపోయింది అన్నారు. డాక్టర్ గారు సర్జరీ పడుతుందన్నా, దేవుడి పైన విశ్వాసం ఉంచి నేను పడదని డాక్టర్ గారితో చెప్పేశాను. చాలా బాగా నొప్పి వస్తుంటే శనివారం అయ్యగారు వాక్యం వస్తుంటే నేను ఆ వాటర్ పెట్టుకొని తాగేదాన్ని. ఒకరోజు బాగా విపరీతమైన బాధ, కూర్చోలేకపోయేదాన్ని, పడుకోలేకపోయేదాన్ని. అప్పుడు అయ్యగారి ఫోన్ కొడితే అయ్యగారి ఫోన్లో ప్రార్థన చేసి ఆయిల్ రాసుకోమ్మా, నేను ప్రార్థన చేస్తానన్నారు. అయితే ఆయిల్ రాసుకున్న వెంటనే నాకు స్వస్థత కలిగి నా దుమ్ము సరిగ్గా లెవెల్ అయిపోయి, ఇంకా అందుకు నేను అయ్యగారు ఇంకా అనేకులకు వాడబడాలైనా నా దేవుడికి మహిమ. అయ్యగారు దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దురాత్మ, చీకటి, అంధకార శక్తులారా, ఆ ప్రజల మీద దాడి చేస్తున్నటువంటి దురాత్మలారా, అవివేకంతో, అజ్ఞానంతో, ఆందోళన పెట్టి ఓ రకరకాలైనటువంటి విధానాలతో, వివాదాలతో, ఓ విరోధాలతో చేస్తున్న దురాత్మలారా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రజలను విడిచిపెట్టి పవన్ గద్దిస్తున్నా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఓ నడినెత్తి మొదలుకొని అరికాల వరకు వీరికి స్వస్థతను ప్రకటిస్తున్నాను. ఇప్పుడే స్వస్థత నీ నరాల్లోనికి, ఎముకల్లోనికి, మూలుగుల్లోనికి, రక్తంలోనికి, కండరాల్లోనికి, వెన్నెముకలోనికి, కిడ్నీస్లోనికి, అన్నింటిలోని కూడా వచ్చునుగాక, ప్రవేశించనుగాక. యేసు నామములో విడిచిపెట్టి పవన్ ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో షాకరి ఖలదరి బష బాబా బాబా. తండ్రి వారు పట్టుకున్నటువంటి ఆ జీవజలం తండ్రి, ఆ తైలం, ఆ యొక్క జలం యేసు నామములో తండ్రి బలపరచబడును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంతో నిండిపోవును గాక. యేసుక్రీస్తు యొక్క ప్రభావంతో నిండిపోవును గాక. పునరుత్థాన శక్తి చేత నిండిపోవును గాక. అది త్రాగినా, అది ఎక్కడ వాటిని జల్లినా, ఎక్కడ అప్లై చేసినప్పటికీ గొప్ప అద్భుతమైనటువంటి కార్యములు జరుగును గాక. ఓ షబరబర లఖస తెరిసిమహతరబ. యేసు నామములో విడుదల పొందుకొందరుగాక. యేసు నామములో స్వస్థతను పొందుకొందరుగాక. తండ్రి నీకు లెక్క మించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నీ చిత్తమే జరుగును గాక. ఈ భూమి మీద రానున్న ఇగో పిల్లలందరూ కూడా పరీక్షలకు వెళ్తూ ఉండగా గొప్ప విజయం సాధించుదురుగాక. గొప్ప జ్ఞానంతో నింపబడుదురుగాక. తల్లిదండ్రులకు ఆనందకరమైనటువంటి సంతోషకరంగా వారి వాతావరణం మారిపోవును గాక. యేసు నామములో తండ్రి, మన తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మహిమ పొందుకోమని యేసయ్య పుణ్యనామాన్ని బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాంతర్య దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి, మనం నివసిస్తున్నటువంటి ప్రతి ఈ ప్రాంతం వాసులందరికీ కూడా ప్రభువే నివసించి తోడుగా ఉంటూ నడిపించి గొప్ప కార్యాలు జరిగించి ఆయన నామానికి గొప్ప మహిమ తెచ్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.